తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి నాగరత్నం, ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు కృపాసాగర్, కె సురేష్ రెడ్డితో పాటు రాజకీయ నేత మైనంపల్లి హనుమంతరావు, రోహిత్, టీఆర్ఎస్ ఎంపీ కవిత వేర్వేరుగా దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం ఇవ్వగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. గుంటూరు నగరంలో మిస్టర్ అండ్ మిసెస్ ఫ్యాబులస్ 2023 సీజన్ 2 ఫ్యాషన్ షో జరిగింది. వైజాగ్, రాజమండ్రి, తిరుపతి, బెంగళూరు నుండి ఉత్సాహవంతులు తరలివచ్చారు. చిన్నారుల నుండి పెద్దవారు ఈ షోలో పాల్గొన్నారు. ఎంతో వ్యయ ప్రయాసాల కోర్చి షో నిర్వహించిన నిర్వాహకుల్ని అభినందించిన డిప్యూటీ మేయర్ సజీలా అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాషన్ షోలకు గుంటూరు వేదిక కావాలని ఆకాంక్షించారు. ఉప్పల్ డిఎస్ఎల్ వర్చువల్ మాల్లో సలార్, యానిమల్ సినిమాలకు వచ్చిన ప్రేక్షకులకు నిరాశ మిగిలింది. బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకున్న వారిలో వచ్చిన 18 ఏళ్లలోపు చిన్నారుల్ని యాజమాన్యం లోనికి అనుమతించలేదు. దీంతో సిబ్బందికి ప్రేక్షకులకు మధ్య వివాదం ఏర్పడింది. సెన్సార్ బోర్డు వారి అనుమతితో విడుదలైన సినిమాకి చిన్నపిల్లల విషయంలో ఈ అడ్డంకులేంటంటూ వాదనకు దిగారు. రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కార్ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. శంషాబాద్ నుండి డబీర్పురా వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. క్షతగాత్రుల్ని చికిత్సకై హాస్పిటల్కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వన్యప్రాణులకు ఆలవాలమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఎలుగుబంట్ల సంచారం ఎక్కువైంది. తరచూ రహదారులపైకి వస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల పెద్ద డోర్నాల శ్రీశైలం రహదారిలోని శిఖరేశ్వర తుమ్మల బయలు సమీపంలో వాహనదారులకు ఎలుగుబంట్లు కనిపించాయి. కొద్ది రోజుల క్రితం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న అటవీ శాఖ ఉద్యోగి వెంకటేశంపై దాడి చేసి గాయపరిచింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ విజ్ఞప్తి చేస్తోంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు నరసింహుడు శ్రీరామావతారంలో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పలు రకాల పుష్పాలతో స్వామివారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. లోక కళ్యాణంకై స్వామివారు శ్రీరామావతారం ఎత్తారని అర్చకులు తెలిపారు. సెలవు దినాలు కావడంతో భారీగా తరలివచ్చిన భక్తులతో స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పలు చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హరీష్ రావు మాట్లాడుతూ యేసుక్రీస్తు దయతో అందరి కుటుంబాల్లో వెలుగులు నిండాలన్నారు. ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజానికి శాంతి సందేశాన్ని ఇచ్చిన క్రీస్తు బోధనలు ఆదర్శనీయమన్నారు. పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, నియోజకవర్గ పాస్టర్ల సంఘం అధ్యక్షులు ప్రశాంత్ ఆధ్వర్యంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన నూతన వస్త్రాల్ని పంపిణీ చేశారు శ్రీనివాస్ గౌడ్.